హాయ్ ఫ్రెండ్స్, రేపు భోగి కదండి. నేను భోగి పండుగ రోజున వేసే ముగ్గును ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ ముగ్గు ఇట్లా అప్లోడ్ చేస్తే ఎవరికైనా రాని వాళ్ళు కూడా నేర్చుకొని రేపు వేస్తారు కదా, అందుకని నేను ఈరోజే అప్లోడ్ చేసేస్తున్నాను. రేపు మామూలుగా బయట వేస్తాను, ముగ్గుతో వేస్తాను. ఇప్పుడు నేను పేపర్ మీద ట్రై చేస్తున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న ముగ్గు ఇది. నాకు అసలు గుర్తుందా లేదా అని చెప్పేసి నేను ఒకసారి స్టార్ట్ చేస్తున్నాను. కానీ పేపర్ పెన్ను చాలా చాలా ఇయర్స్ తర్వాత పట్టుకున్నా నేను, అందుకనే కొంచెం షేక్ అవుతుంది చెయ్యి కూడాను. అంటే ఇంకొక రీజన్ కూడా ఉంది, కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కదండి. ఆ ఏజ్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. మనం పేపర్ పెన్ పట్టుకొని నేను చాలా దగ్గర ఒక 10-15 ఇయర్స్ అయిపోయినట్టుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మొబైల్స్ ఈ రావడం వల్ల మనం ఏదైనా కొంచెం రిమైండ్ చేసుకోవాలంటే కొంచెం ఇందులోనే మనం టైప్ చేసుకుంటున్నాము. ఏమన్నా గ్రాసరీస్ ఐటమ్స్ కానీ ఏమైనా తెచ్చుకోవాలన్నా కూడా. అంత క్రితం అయితే ఈ మొబైల్స్ ఇలాంటివి ఉండేవి కాదు కాబట్టి మంచిగా మనం పేపర్ పెన్ మీద ఎవ్రీడే ఉండేది, మనకు పేపర్ పెన్ అనే అలవాటు అనేది ఉండేది. ఇప్పుడు అసలు అది లేకుండా మర్చిపోయాం అసలు కంప్లీట్గా. కానీ నేను ఈరోజు ప్రాక్టీస్కి స్టార్ట్ చేశాను. చూసారు అలా షేక్ అయిపోతున్నాయో అసలు. ఇది మెయిన్ భోగి రోజున కంపల్సరీ ఈ ముగ్గు వేసుకుంటాం కదండి మనం. చాలా సింపుల్ అనమాట, ఈజీగా వేసేసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా వేసుకునే ముగ్గు అనమాట ఇది. మేము చిన్నప్పుడు అయితే చక్కగా పేపర్ పెన్ను పట్టుకొని సంక్రాంతి పండుగ నెల రోజులు మేము ఇంటింటికి తిరిగి ఎవ్రీడే ఎక్కడ కొత్త ముగ్గు ఉందా అని చెప్పేసి వేసుకొని వచ్చేవాళ్ళం. ఒక లాంగ్ నోట్ బుక్, ఒక పెన్ను పట్టుకొని బయలుదేరేవాళ్ళం. ఏంటో ఆ చైల్డ్హుడ్ మెమరీస్ని గుర్తుకు చేసుకుని అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు అసలు. ఏదో నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం వల్ల మళ్ళీ నేను ఇట్లాగా ఈ పేపర్ మీద మంచిగా వేసి మీకు చూపిస్తున్నాను. చూసారా, కొంచెం వంకర వచ్చింది. రేపు బాగా వేస్తాను. చూసారా, మొన్న గాలి వర్షానికి కూడా కొంచెం అటు ఇటు ప్లాంట్స్ కూడా కొంచెం అటు ఇటు చెట్లు కూడా కొంచెం వంగిపోయినట్టు అనిపించినాయి. రేపు ముగ్గుతో కదా బాగా వేస్తారు. రేపైతే ఇంకా రేపటిది కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇది ఇప్పుడు చేసేద్దాము, అర్జెంటుగా చేసేసేయాలి. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు నేర్చేసుకుంటారు, సింపులే కదా అని ఇంకా స్టార్ట్ చేశాను నేను. ఇంకా మా నేను స్టెమ్కి వేస్తున్నాను అనమాట. స్టెమ్కి డిజైన్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను చూడండి. నేను ముగ్గేసేటప్పుడే మాట్లాడదాం అనుకున్నాను, కానీ కాన్సన్ట్రేషన్ పోతుందని చెప్పేసి నేను ముగ్గేసిన తర్వాత వాయిస్ ఇస్తున్నాను. చెట్టుకి అటు ఇటు లీవ్స్ అనమాట అవి. ఏదో ఒకటి మీకు ఇష్టమైన పేరు పెట్టుకోండి. కొబ్బరి చెట్టు అనుకోండి, అరటి చెట్టు అనుకోండి, మీ ఇష్టం. పేపర్ మీదనే ఇంత బ్యూటిఫుల్గా వస్తుందంటే అఫ్కోర్స్ కొంచెం వంకర ఉన్నాయి అనుకోండి. పేపర్ మీదనే ఇంత బ్యూటిఫుల్గా వస్తుందంటే రేపు ఇంకా నేను బయట మంచిగా నేను ముగ్గేస్తాను. ఫ్లోర్ మీద ముగ్గేసి మంచిగా కలర్స్ని అప్లై చేస్తాను. ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంటుందో రేపు మళ్ళీ అది కూడా వీడియో చేయాలని ట్రై చేస్తాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 4కి లెగిసి హెడ్ బాత్ చేసి మంచిగా నేను వేయాలనుకుంటున్నాను రేపు మార్నింగ్. ఆ టైంలో చిన్ని తండ్రి లెగిస్తే షూట్ చేస్తాను, లేకపోతే ఇంకా నేను ఒక్కదాన్ని వేసుకొని ఫోటో పెడతాను, స్టేటస్లో పెడతా రేపు ఫోటో. ఏంటో కొంచెం డెకరేషన్ చేస్తున్నానండి, ఏదో గుర్తున్నదే చేస్తున్నాను. అది చూసారా, అవన్నీ కలర్స్ నింపుతాను అనమాట రేపు. అసలు మనకి భోగి పండుగ రోజున ఈ కుండ పెట్టడము, ఈ చెట్లు పెట్టడానికి ఒక రీజన్ ఉంది కదండి. మన కల్చర్లో ఎవ్రీ ఇయర్ మనకి వరి పంట అనేది డిసెంబర్ జనవరి టైంలో వస్తాయి కదా. కొత్తగా వచ్చిన రైస్ని ఏంటంటే మనం ఒక కుండలో వండుకోవాలి, పరమాన్నం అనేది వండుకుంటాము. అందుకనే ఇట్లాగా మన పెద్దవాళ్ళు ఇవన్నీ పెట్టారు చక్కగా. ఈ 7 to 7 డాట్స్ భోగికొండ ముగ్గు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అందరూ ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ నెక్స్ట్ రంగోలీ. బాయ్.